నుంచి రెస్పాన్స్ రాలేదు. నేను గెస్ట్ హౌస్ లో ఉంటాను. ఫోన్ రాగానే కాంటాక్ట్ చేయండి. ఓకే సార్. మిస్టర్ డిఐజీ, మీ ఐజీ గారి మూర్ఖత్వానికి ఇదే మా జవాబు. దిస్ ఈస్ బార్బేరియస్. ఒక సుప్రీం కోర్టు లాయర్ని చంపేసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వచ్చి అందరూ చూస్తుండగా శవాన్ని విసిరేసి దర్జాగా వెళ్ళిపోతారా? ఎంత ధైర్యం! మనం ఏమీ చేయలేమా? కేంద్ర మంత్రిని హోస్టేజ్ గా పెట్టుకున్నాడు. కోపంతో లాయర్ గారిని చంపేశాడు. వాడిని అటాక్ చేయడానికి మాకు వీలు లేకుండా మంత్రి గారి కొడుక్కి తుపాకీ గురిపెట్టి తప్పించుకున్నాడు. అవును సార్, ఆ సమయంలో మేము అడ్వాన్స్ అయితే చాలా ప్రమాదం. అందుకే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. అయితే వాడు అడిగినవన్నీ ఇచ్చేయాల్సిందేనా? వాడు ఎన్ని గంటల కాంటాక్ట్ చేస్తా అన్నాడు మళ్ళీ? హలో సార్, జాన్ దగ్గర నుంచి ఫోన్. మీతోనే మాట్లాడతా అంట. నాతో? ఈ నంబర్ వాడికి ఎలా తెలిసింది? సార్, వాడు చాలా ప్రమాదకరమైన మనిషి. వాడు ఎలా మాట్లాడినా మీరు మాత్రం శాంతంగా మాట్లాడండి. హలో, ఈ ఫోన్ నెంబర్ నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నారా మంత్రి గారు? ఆ గెస్ట్ హౌస్ మీకు బాగుందా? లేకపోతే మా గెస్ట్ హౌస్ కు రాకూడదు? సెంట్రల్ మినిస్టర్ తో కలిసి మీరు కూడా హాయిగా ఉండొచ్చు. నా మాట కొంచెం విను జాన్. సార్, జాన్, మేము ఇంకా చర్చించుకుంటుండగానే నువ్వు లాయర్ గారిని చంపేశావు. మంత్రి గారు ప్రాణాలతో ఉన్నారు, సంతోషించండి. ప్రభుత్వం అన్నాక కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, లేట్ అవుతుంది. హలో, నేను గవర్నమెంట్ లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకోలేదు. మీరిచ్చినప్పుడు దండం పెట్టి పుచ్చుకోవడానికి. నాకు వెంటనే సమాధానం కావాలి. yes or no? నేను భరద్వాజను మాట్లాడుతున్నాను. జాన్, దేనికైనా ఒక హద్దు ఉండాలి. అంత తెలివైన వాడివి, ఆ మాత్రం ఆలోచించలేవా? నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదు, అంత పెద్ద మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఏర్పాటు చేయగలదు. ఇక్కడి నుంచి హోమ్ మినిస్టర్ గారు, హైదరాబాద్ నుంచి సీఎం గారు, ప్రైమ్ మినిస్టర్ గారిని కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారు. నీ డిమాండ్స్ తీర్చడం తప్ప మాకు వేరే మార్గం లేదనే సంగతి నీకు కూడా బాగా తెలుసు. కానీ క్షణాల్లో తీర్చమంటే అది ఎలా సాధ్యపడుతుంది? ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు. అయితే ఏమంటారు? మాకు కొంచెం టైం కావాలి. ఎంత? ఒక్క వారం రోజులు. శవాన్ని కుక్కలకు వాసన చూపించి నా స్థావరం ఎక్కడుందో కనుక్కోవాలనా? నో, కనీసం 4 రోజులు. నో, 2 రోజులు గడువు మాత్రమే మీకు ఇస్తున్నాను. ఎల్లుండి ఉదయం 6 గంటలకు ఫోన్ చేసి మీరేం చేయాలో నేనే మీకు చెప్తాను. దట్ ఈస్ ద డెడ్ లైన్. హలో 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 హలో